పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన ఒకానొక పారిజాత పుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించాడు. తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. అతని పాట ప్రతి నోట అనేలా ఉంటాయి. అతని రాక తెలుగు సినిమా పాటకు ఏరువాక. చిన్న చిన్న పదాలతో అనితర సాధ్యమైన సాహిత్యం ఆయనకే చెల్లింది. తెలుగు సినిమా యవనికపై సాహితీ సిరివెన్నెల కురిపించిన సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. శాస్త్రి పాట పదాల వెంట కాకుండా భావాల వెంట పరుగులు తీస్తుంది. ఆయన భావాల వంతెన మీద నడిస్తే ఎలాంటి ఉధృతమైన వాగునైనా సులభంగా దాటగలం. ఎందుకంటే ఆయన పాట అనుభవ సారం. విధాత తలపున ప్రభవించిన అనాది జీవన రాగాల తాలూకు భావాల అనుభూతిని కవిత్కరించిన ఈ సిరివెన్నెలను మన యోయో టీవీ వాకిట్లో దర్శించి ఆస్వాదిద్దామా? శాస్త్రి గారి పాట వినడం ఒక అనుభవం. సిరివెన్నెల పాటను పాడటం ఒక గౌరవం. అసలు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఒడిలో పుట్టడం ఈ తరం పూర్వజన్మ సుకృతంగా భావించే కవి హృదయాలు కోకొల్లలు. తన పాటలో సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో. శాస్త్రీయమైన, ప్రణయమైన, సందేశాత్మకమైన, అత్యంత సహజ సిద్ధమైన గీతాల పదాలు ఆయన మది నుండి ఆణిముత్యాల్లా జాలువారుతూ ఉంటాయి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955వ తేదీన శ్రీ డాక్టర్ సివి యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య పద్మావతిని పేర్కొనే శ్రీ వై సత్యారావుని చెబుతారు. శాస్త్రి విద్యాభ్యాసం 10వ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బిఏ పూర్తి చేసి ఎంఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమా పాటకు పాటలు రాసే అవకాశం కల్పించారు. మొదట టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సాధారణ ఉద్యోగిగా ఉంటూ పద్యాలు, గేయాలు రాసేవాడు. ఒకసారి ఆయన రాసిన గంగావతారణం అనే గేయాన్ని చూసిన కళా తపస్వి కె విశ్వనాథ్ సీతారామశాస్త్రిని సిరివెన్నెల మూవీతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమా విజయవంతం కావడం, ఈ మూవీలో శాస్త్రి రాసిన విధాత తలపున ప్రభవించినది అంటూ సిరివెన్నెలలు కురిపించిన ఈ గీతం తెలుగు సినీ ప్రపంచానికి అద్భుత సాహిత్యానుభూతినిచ్చింది. ఈ సినిమా సాహిత్యం కళాహృదయుల్ని కదిలించడంతో సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా అవతరించడం జరిగిపోయింది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటూ తన పదునైన సాహిత్యంతో మారదు లోకం, మారదు కాలం అంటూ సమాజంలో ఉన్న కుళ్ళును తన కలంతో కడిగి పారేస్తూ గాయం మూవీలో కనిపించి వినిపించాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యం అందామా, దాని స్వర్ణోత్సవాలు చేద్దామా అంటూ తన పాటలతో అగ్ని రవ్వలను రాజేశాడు. రాసే ప్రతి సినిమాకు కొత్తగా సాహిత్యం అందించడంలో ఆయన నిష్ణాతుడు. సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని తన పాటతో ప్రశ్నించాడు. సింధూరం మూవీలో ఆయన రాసిన ఈ సాహిత్యానికి అభినందించని సినీ ప్రియుడు లేడు. త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడైతే ఒక నిండు సినిమా సభలో ఉద్వేగపూరిత ప్రసంగాన్ని అందించాడు. ఈ పాటకు సైతం శాస్త్రికి నంది అవార్డు వసూలు కావడం విశేషం. అలాగే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అంటూ మొదటగా ముందడుగు వెయ్యని నీ వెనకే సమాజం వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతి పాటలో విలువైన పదాన్ని పొదిగి ఆ గీతానికి విలువను ఆపాదించడంలోనూ శాస్త్రి స్టైలే వేరు. ఇలాంటి కవిత్వాత్మక సందేశాలే కాకుండా హాస్యభరితమైన కఠోర నిజాలను తన పాటల్లో జోడిస్తాడు ఈ శాస్త్రి. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు అని పాడుకునే ఈ ఆధునిక బ్యాచులర్ల శైలిని అద్దం పట్టేలా కామెడీ పాటలను రాయడంలో తనకు సాటిరారని నిరూపించుకున్నాడు శాస్త్రి. అంతేకాకుండా అతని పెన్ను నుండి తాత్వికం రాసిన అది చిరస్మరణీయమే అన్నట్టు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ చక్రం సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనలోని తాత్వికుణ్ణి మన ముందు ఆవిష్కరించింది. కవినై, కవితనై, భార్యనై, భర్తనై అన్నీ తానే అంటాడు. అందరూ ఉన్నా నా జీవితం ఒంటరి అన్నాడు ఈ పాటలో. పాటను అర్థమయ్యేలా రాయనక్కర్లేదు, అర్థం చేసుకునే కోరిక పుట్టేలా రాసి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి శాస్త్రి, మన సీతారామశాస్త్రి.
సీతారామశాస్త్రి రూపం గుర్తు చేసుకున్న వారికి ఎవరికైనా మొదట గుర్తొచ్చే విషయం ఆయన నుదుట విభూతి మధ్య పెట్టుకున్న బొట్టు, పెదాలపై చెరగని నవ్వు. నలుగురు నవ్వుతుంటే చూడటం ఆయనకిష్టం. 100 సమస్యలకు సమాధానం ఒక్క చిరునవ్వు అని నమ్మే వ్యక్తి ఆయన. సిరివెన్నెల ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే అని ఆయన్ని బాగా ఎరిగిన వారు చెప్పే మాట. సీతారామశాస్త్రిని జాగ్రత్తగా గమనించాలి కాని ఆయన ప్రతి పాట ఓ వజ్రాయుధమే. ఆయన భావాల వంతెన మీద నడిస్తే ఇలాంటి ఉధృతమైన వాగులనైనా సులభంగా దాటగలం. ఎందుకంటే ఆయన పాట అనుభవాసారం. అందులోనూ ఇష్టపడి రాసుకున్నది కనుక ఆయన ఇష్టాలు, వ్యక్తిత్వ వికాసాలకు మాత్రమే చిరునామాలు అనుకుంటే పొరపాటు. ఆయనకు మండే అగ్నిగోళం ఇష్టం, సిరివెన్నెల ఇష్టం. అందుకే పూలరెక్కల్ని తేనె చుక్కల్ని కలిపి ప్రణయ గీతాలాపన చేయగలరు. నిన్ను చూసిన క్షణంలో, నన్ను తాకిన అలల్లో చేజారిన మనస్సేమైందో అనే చిలిపి ఊహలలో ప్రేమికులను విహరింపచేయగలరు. నెలవంకను చూసే చాపంతా విశాలమైంది సిరివెన్నెల స్థాయి. జ్ఞానం అజ్ఞానం మధ్యలో వారధి లాంటిది సిరివెన్నెల పాట. మండే సూర్యుడు, వీచే గాలి, పాకే గగనం, పారే నీరు, మోసే భూమి ఉన్నంత వరకు ముందు తరాలందరికీ ముగియని కాలంలో ప్రవహించే అనంతమైన సిరివెన్నెల సాహిత్యం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.